అడుగు వచ్చేసాడు. నేను తీసుకొస్తాగా, మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి. రే అరవండి రా, అరవండి అరవండి. ఎంపీ గారు జిందాబాద్, ఎంపీ గారు అదివారం అబ్బాయా, ఏడు శాతం నువ్వు రా. జనాన్ని మనం వాడుకోవాలి కానీ వాళ్ళ కోసం మనం కొట్టుకోకూడదు. జితేంద్ర గారి గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఎన్న కాస్త సవర్ తీసే వరకు ఇక నీకు ఫ్యూచరే ఫ్యూచరు. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా? కొట్టండి రా. అక్కడ కొడుతున్నాడు కదండి, ఆ బాధుడి ముందు మన జిందాబాదులు వినపడవండి. రేయ్, ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? సుల్తాన్ బజార్ లో ఒకడు కొట్టాడని చెప్తా అన్న. చెప్పు. జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకొని ఆయన కలరే. సరే అన్న. అల్లుడు, నీకు గుడ్ న్యూస్. నువ్వు ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం మగిలి పాదురు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు రాలిపోయినట్టు అందరి కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది జస్తుళ్లే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం. నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మన్నెవడ హైదరాబాద్ లో కొట్టేదే. కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఏ ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరిగా నేను జరిగిందంత చెప్పా. ఆమెను బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేస్తాను సార్. ఇందాక చెప్పాను మీకు. ఆడు చంపుతానంటే ఏటకెందుకు వచ్చా? మెట్లెక్ లేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్, మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికెళ్ళి జక్కా సార్? సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉందా? చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్. అన్నా, ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమోనా ఈ జక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై, ఓసారి అని బిలవంటరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మోత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుద్దాయి? నాకు మోత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా. నేను నా వైఫ్ గొడవ చేస్తున్నానా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే, నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. జక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేత కూడా అమ్మా, నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు, టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా. రై, మీరు కూడా బండి. నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందమ్మయ్య ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను,
నువ్వు ఒక్కడే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా, ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపావులే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీ రచ్చ అర్ధరాత్రి? పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే కానీ నేను పడుకోను. నువ్వు దిగ్గు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంగిల్ బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఈయన చంపేయండి, నరికేయండి పెద్ద పెద్ద అరుపులారు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు? అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేదయ్యో. చెల్లెమ్మదేం తప్పులేదన్నా. మోడైనా సరే రోజు నీళ్లు పోస్తుంటే పువ్వు పూస్తుందిగా. గబ్బు నాయాలా? ఆడు నీళ్లు పోసింది మోడు కాదు, మన పిల్లకి. అసలు ఆడికి అవకాశం ఇచ్చిన ఈడిది తప్పు. ఏంద్రా అన్నావు? మోటార్ని బట్టి మనిషిని, కళ్ళని బట్టి క్యారెక్టర్ ని అంచనా వేస్తావా? ఏంద్రా నువ్వు వేసింది? ఆడేశాడు పెద్ద గండి. ఆడిని పొగుడుతుంటే ఇల్లాక చచ్చా, మధ్యలో ఆపుతుంటే అని పెద్ద బేస్ వాయిస్ కట్టింగ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తా? నీ చెల్లి వచ్చి అన్నయ్య నీ నాన్నే పెళ్లి చేసుకుంటా అంటది. వాణ్ణి చంపేయాలి. నేను దేన్నైనా భరిస్తాను గాని నమ్మక ద్రోహం భరించను. చెల్లొచ్చి వాడి ప్రేమ విషయం చెప్పేలోపు వాడి ప్రాణాలు పోవాలి. అది లెక్క. ఎతకండి రానే. అన్నా ఆడు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఖైరతాబాద్ సిగ్నల్స్ దగ్గర ఆగాడు. ఏం చేయమంటావు? హెల్మెట్ ప్రమాదాల నుంచి కాపాడుతుంది కానీ ప్రాబ్లం నుంచి కాదురా. మీరు వాడిని ఫాలో చేయండి, నేను బయలుదేరుతున్నా. ఎక్కడ వాడు? ఆడు ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు. బండితో గుద్దేమంటావా? వద్దు, వాడిని మా బాబ్జీ గాడి దంపాలా. మీరు ఫాలో కండి. అట్టాగే అన్నా. వాడు స్టేట్ హోమ్ లోకి వచ్చాడు. దగ్గరలోనే ఉన్నాం అన్నా. ఇక్కడ చంపడం కొంచెం రిస్క్ ఏమో. అక్కడ చంపడమే కరెక్టరా? స్టేట్ అంతా ఈజీగా స్ప్రెడ్ అవ్వద్దే. అమ్మా ఏం బాబు? ఈ 100 రూపాయలు ఉంచుకుని ఈ ప్యాకెట్ మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ వచ్చి తీసుకోండి. సరే బాబు. అమ్మా ప్యాకెట్. ఇదిగో బాబు. అన్నా వాడు లోపలికి వెళ్ళాడన్నా. పదండ్రా. బాబ్జీ ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ గా చెప్పాలి. సరే డీజీపీ గారు మీటింగ్ లో ఉన్నారు, ఇటువైపు వెళ్ళకూడదు. అబ్బో దొరగారికి నమస్కారం చెప్పామని చెప్పు. మావాడు తెలుసుగా? తెలుసు. ఇక బా, ఇక బా. యారు ఈడు? సరిగ్గా చంపేయాలండి. డీజీపీని పుసిక్కనిగా చేశాడు. అతన్ని కలవాలంటేనే మనకు 10 రోజులు పట్టద్దే. మన మర్డర్ క్యాన్సిల్.
ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏందో ఆడు మనల్ని చూడకుండానే మనం సర్దుకోవాలరా తిరిగాడు రోయ్. పెద్దనాన్న తొడొచ్చేస్తుంది పెద్దనాన్న. నాకు కూడా అట్టే ఉందిరా ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా డై పోయాడో అన్ని బుల్లెట్లు దగ్గర పోక ఉంటాడన్నా. సచ్చినోడు కదరా చంపినోడు. జంప్ అయిపోయినట్టున్నాడనా? అమ్మయ్యా ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలుండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏగన్ సార్. నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది అంతే. ఇరుకు తెచ్చాం నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. చి చి ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంగట్లో? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే రెండు క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. బా, మీరు సూపర్ సార్. నాయనా, నాకై బాక రింగు. తీసుకెళ్ళు బాబు. వస్తా. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా.
బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు రానా? సర్లే ఇప్పుడు. ఒరేయ్, నువ్వు డాక్టర్వా లాయర్వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? ఇంకో 4 రోజులు వెళ్ళొచ్చు కదా డాడీ. రేపు రిజిస్ట్రేషన్ ఉందిరా, మళ్ళీ ఓ నెలాగే వస్తాంగా. అల్లుడు గారి స్నానం చేస్తున్నట్టున్నారు. ఓహో, 100 ఏళ్ళు. అల్లుడు గారు అనగానే అల్లుడు గారి ఫోన్ మోగింది. హాయ్ డార్లింగ్. ఏంటి షాక్ అయ్యావా? నీ గురించి నిన్నంతా ఆలోచించి మనసు మార్చుకున్నాను. ఐ లవ్ యూ డార్లింగ్. ఎవరు మాట్లాడేది? ఆప్కాన్ మై రేలంగి రాజబాబుకు మామ్ గారు హై. అల్లుడు ఎవతది? అంత డౌట్ అడుగుతారండి అంకుల్. ఆంటీ కదా. అది కాదు, ఇది నా పిల్లం, మీ డాక్టరు. అబ్బా వీళ్ళు కాదు, ఫోన్ లో ఎవత్తది? ఫోన్ లో కనిపించదు కదా. కనిపించకపోయినా వినిపించిందిగా డార్లింగ్ అంటూ. డార్లింగ్ అందా? ఐ లవ్ యూ అని కూడా అందే. మిమ్మల్ని ఐ లవ్ యూ అంటే ఆంటీ ఎవరో నన్ను అడుగుతారే? అన్నది నన్ను కాదు, నిన్ను. నీ ఫోన్ లో. పెళ్లి నెల కూడా కాలేదు, అప్పుడే 2 టౌన్ పెట్టేశారా? చెప్పండి ఎవత్తది? అది అది ఇప్పుడు దగ్గర కనిపించిన కేసు అయి ఉంటుందండి. చచ్చా, ఆ అమ్మాయి కాదు. అంటే ఈ కేసు కాకుండా ఇంకో కేసు కూడా డీల్ చేస్తున్నారా? నోర్మోయ్. ఆ వాడి నోరు ముయిస్తావేమిటే? నీ మొగుడు నోరు ముయించు. నీ బతుకు బుగ్గుపాలు చేసేశాడు. నీ జీవితం నాశనం అయిపోయిందే. అమ్మా, మీరెవరిని అనుమానిస్తున్నారు? మీ ఆయన్ని. కన్నెపిల్ల మనసు పడి మీద పడితే రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టించిన అభినవరాముని అనుమానిస్తున్నారా? మరి డార్లింగ్ అని ఐ లవ్ యూ అని ముద్దులు ఎందుకు పెడుతుందమ్మా? ముద్దు కూడా పెట్టిందా? చూసారా ఎంత భయపడుతున్నారో? అది భయం కాదండి బాబు, మిస్ అయిపోయిన ఫీలింగ్. నిన్ను నోరు మేమన్నానా? అదేదో రాంగ్ నంబర్ అయి ఉంటుంది డాడీ. ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. భలే చెప్పావు. మీకు ట్రైన్ కి టైం అవుతుంది కదా, పదండి. పదండి. నాకెందుకు అది రాంగ్ నంబర్ అనిపించట్లేదమ్మా. డాడీ, నెల రోజుల నుంచి కలిసి ఉంటున్నాను. ఆయన ఏంటో నాకు తెలీదా? సినిమాకి వెళ్తే స్క్రీన్ మీద హీరోయిన్ చూసినా కూడా తలదించుకుంటారు. అవును అంకుల్, మన హిందీ సినిమాలో సుష్మిత సేను, రీమా సేను స్విమ్మింగ్ డ్రెస్ తో పాట పాడినా కూడా కళ్ళు మూసుకుని వింటూనే కూర్చున్నాను తప్ప వాళ్ళ వంక తలెత్తి కూడా చూడలేదండి. అలాగైతే పర్వాలేదు, కానీ తల దించుకునే పని మాత్రం చేయకండి. అలాంటిది ఏం జరగదు, మీరు హ్యాపీగా వెళ్ళారండి. చూడండి అల్లుడు గారు, చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎంతో గారంగా పెంచాం. ఇప్పటి వరకు అది కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. దానికి అంత ఫీల్ అయిపోతారు ఎందుకు? ఇక నుంచి రోజు నేను ఏడిపిస్తానుగా. సంతోషం. ఏమిటి ఏడిపిస్తారా? మీరేగా కన్నీళ్ళు పెట్టారు కదన్నారు. నేను అన్నది ఏడిపించకుండా చూసుకోమని. అలాగా? అయితే పువ్వులో పెట్టి చూసుకో. ఇంకా పదండి, లేట్ అవుతుంది. నువ్వు దగ్గరుండి అత్తయ్య గారిని మావయ్య గారిని ట్రైన్ ఎక్కించరా. వీళ్ళ మీద ట్రైన్ ఎక్కించమంటారా? ట్రైన్ లో ఏళ్ళు ఎక్కించమంటారా? వీరుజీ, సూట్ కేసు అందింది. మినిస్టర్ ఉన్నాడా? ఈ రోజే బాగుండా? ఆ పిఆర్ గారు హాంకాంగ్ లో ఉన్నంతకాలం నేనెలా బాగుంటాను? నా ప్రతి బిజినెస్ లోనూ వాటా కావాలంటాడు. వాడి కింద పనిచేసి వచ్చానని అలుసు ఆ సాలాగాడికి. ఓ పక్క నా తమ్ముడు ఎక్కడ వాడితో పెట్టుకుంటాడో అని భయపడి చస్తున్నాను. నువ్వు మాత్రం హ్యాపీగా. అబ్బే అదే లేదబ్బా, అమ్మాయి పెళ్లి పనులతో బిజీగా ఉండలే. అందుకే అమ్మాయి పెళ్లికి గిఫ్ట్ పంపించాను. మరి ఈ అమ్మాయిలు వాళ్ళు నీకు గిఫ్ట్. చాలు. ఇదిగో పిఏ, సార్? నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. లాలో ఉండే లొసుగులన్నీ వాడు. ఆ పిఆర్ గాడు మాత్రం 2 రోజుల్లో ఇండియాలో ఉండాలా? ఏదో వచ్చి లేకపోతే. ఏ మినిస్టర్, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే వేసేస్తాను. వద్దు, నేనే వేసేస్తాగా. వేర్ ఇస్ పిఆర్? పోతురాజు పిఆర్ బ్రాకెట్ గుడుంబ చీప్ లిక్కర్ స్టేజ్ నుంచి దొంగ నోట్లు, ఎక్స్టార్షన్, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్, షిప్పింగ్. హాంకాంగ్ లో దందా చేసే రేంజ్ కి ఎదిగావు. వదంతులు, రూమర్స్, ఆధారాలన్నీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. నీ మీద ఎంక్వైరీ కమిషన్ వేశాం. ఇండియాలో వేసిన వెధవేషాలు చాలక ఇక్కడ కూడా మోనార్క్ లా బిహేవ్ చేస్తున్నావుట. హోమ్ మినిస్టర్ గారు దీన్ని పర్సనల్ గా తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ రంగారెడ్డినేగా తన అమ్మాయి పెళ్లి చేస్తున్నట్టున్నాడు కదా. ముందు నీ పెళ్లి చేయమన్నారు, ఇక మాట్లాడేదే లేదు. ఇదిగో టికెట్, ఈవినింగ్ బయలుదేరుతున్నాం. ఇక్కడ నీ టైం అయిపోయింది.
ఇండియాలో టైం ఎంత ఇప్పుడు? ఎవడ్రా మొత్తం సినిమా తీసేసినాడా? ఏం పులిరాజా, డివిడి క్వాలిటీ ఎలా ఉంది? ఆజ్ తక్ జీ టీవీ, మా టీవీ, అన్ని టీవీ ఛానల్స్ ముందు మా వాళ్ళు డివిడీలతో రెడీగా ఉన్నారు. అది గాని టెలికాస్ట్ అయ్యిందనుకో, ఇక నేను కండా మ్యాచ్ లో యాక్ట్ చేసుకుని బతకాల్సిందే కదా. ముందు చేసు ఏం చెయ్యాలా? సార్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఈవినింగ్. ఓరి నీ అమ్మ పడవా, తెలుగులో ఏడవయ్యా. సార్ నువ్వు ముందు అర్జెంటుగా పోయే ఆ పిఆర్ కాళ్ళు పట్టుకో, లేకపోతే ఈ ఫోన్ తీసుకుపోయే ఆయన కాళ్ళ దగ్గర పెట్టు, నేను పట్టుకుంటా. ఏమైంది సార్? అది కాదయ్యా, ఈ వయసులో ఎంత బతికి నేను కండా మ్యాచ్ లో యాక్ట్ చేసుకుంటే బతకలేరు కదా, అందుకో. సారీ చెప్తాను సార్. మినిస్టర్కి చెప్పు, పిఆర్ ఎవడో రమ్మంటే రాడు, తను తలుచుకున్నప్పుడే వస్తాడు. ఏం చెప్తాను? పిఆర్ రావాలనుకుంటేనే వస్తారు, పిఆర్ని ఎవరు తీసుకురాలేరు. ఇలా వణుకుతున్న గొంతులో నా పేరు వినడం నాకు ఇష్టం. నీకు కొంచెం వేడి ఎక్కువ. కూల్ డౌన్ ఆఫీసర్. ఏది దుర్గమ్మా, ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతాం లేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? మూడో నెత్త తెరిచి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాలను అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును, ఈవిడ ఠామట్టుంది. అదేంది? ఎక్కి పెళ్లి చూపిసావుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళ ఏమిటయ్యా? ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే
పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. హాయ్. ఏంటి ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా. అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు, నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఎక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కొండల్ని షూట్ చేయి. అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తున్నాను. నాన్న, నీ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. నా మీద అదిగో, నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణాలను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం, ఏది ఒక నిమిషం, ఈ బండోడి మీద వేసేద్దాం. ఇది కూడా కవర్ చేస్తాను, రండి. నువ్వు లేకపోతే ఇవాళ 2 పీరుగులు లేచే బాబయ్యా. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మద్దతు తీయాల్సిన అవసరం ఎవరుకుందిరా? ఎవరికుందో కాల్పులో విరమణ ధర తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పద. కుండీలు ఎలా పగిలాయో పద. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వా? వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దామని చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం, అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది, నువ్వేగా షూట్ చేయమన్నా? ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికైనా చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసుడు. చూసారా, ఆయన మాత్రం ఎన్నడూ పోతారు, ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా, నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో లేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మ పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు. బ్రహ్మ కాదు, యముడితో. అదే యముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోనవున్నానా? పోనవును. పదండమ్మా, పదండి. చెల్లి, బావా, కళ్యాణ్, స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, DNA పరీక్ష కంటే డీటెయిల్డ్ గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీర్చుకోవడానికి రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బీ పాజిటివ్ ఏం కాదు, బీ నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను ఆయన కొడుకుని రుజువైంది కదా. అందుకు అబ్దుల్ కలాం గారు థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయన ఏంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను, ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను, మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకన్నీ ఉండే, తీరా నా కొడుకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంది? అదేం కుదరదు, నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా. బాబాయ్, నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం.
ఏంటిది ఏంటిది బాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట అడ్జస్ట్ అయిపోదాం.